పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ అనేది వరల్డ్ వైడ్గా అంటే యూనివర్సల్ సాంగ్ లాగా మారిపోయింది. భాష తెలియకుండా కూడా చాలా మంది ఈ సాంగ్కి అంటే హూక్ స్టెప్స్ చేయడం కానీ రీల్స్లో అప్లోడ్ చేయడం కానీ విపరీతంగా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు ఈ పాటకి. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు ఈ చికిరి సాంగ్కి డ్యాన్స్ వేయడము, సో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాన్ని బుచ్చిబాబు గారు కూడా షేర్ చేయడం, సో ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. బట్ వాళ్ళు ఎవరు, మరి ఎప్పుడు, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది? సో ఖచ్చితంగా చికిరి సాంగ్ అనేది నేషనల్ కాదు ఇంటర్నేషనల్గా వైబ్ అవుతున్నారు అనమాట. ఆ హుక్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయడానికి రీల్స్లో చాలామంది కష్టపడుతున్నారు. ఆటోమేటిక్గా యూట్యూబ్ షార్ట్స్లోనే 200K షార్ట్స్ దాకా, అట్లాగే ఇన్స్టాగ్రామ్లో 150K రీల్స్ దాకా చేశారనమాట. సో ఎక్కడ కూడా అంటే చికిరి వైబ్ అనేది అంత రీసెంట్గా మనం పుష్ప సాంగ్స్ చూసాం. దాని తర్వాత మళ్ళీ ఒక మంచి ఆల్బమ్ రాబోతుంది తెలుగులో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చికిరి లాంటి సాంగ్ని మళ్ళీ బీట్ చేయాలంటే ఇంకే హీరో దగ్గర అవ్వాలో తెలియదు, కానీ సో చికిరి మాత్రం నేషనల్ వైడ్గా వైబ్ చేస్తుంది అనమాట. సాంగ్ ఎక్కడ చూసినా సెలబ్రిటీలు కానీ పొలిటీషియన్లు కానీ అందరూ కూడా దానికి వైబ్ అవుతున్నారు, దాన్ని ఆ స్టెప్ని ట్రై చేస్తున్నారు. మరి రీసెంట్గా రైల్వే కోడూరుకు చెందిన టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో పంతగా నరసింహప్రసాద్ గారు, ఆయన దీనికి రీల్ చేస్తూ ఒక మ్యారేజ్ ఫంక్షన్లోనే అక్కడ చేస్తారనమాట. సో అది కూడా చాలా బాగా వైరల్ అయింది. దానికి డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ లైక్స్ కొట్టడం, బాగా చేశారని అప్రిషియేట్ చేయడం, సో బాగా రీచ్ ఉన్న వాళ్ళకి కూడా ఆయన అవసరమైతే బుచ్చిబాబు గారే ఆయన ఇన్స్టాలో కూడా షేర్ చేస్తున్నారు. సో అంత రేంజ్లో ఆ సాంగ్ని మాత్రం జనాలు ఓన్ చేసుకున్నారు అనమాట. సో ఆ హుక్ స్టెప్ ఏదైతే చేతులు పెట్టుకునేది, కాళ్ళతో వేసే లెగ్ మూమెంట్ కానీ, సో అందరూ కూడా దాన్ని రకరకాలుగా ట్రై చేస్తూ కొంతమందికి బాగా వస్తుంది, కొంతమంది అయితే దాన్ని కొంచెం అది ట్రాల్ స్టఫ్ లాగా అవుతుంది అనమాట. సో చాలామంది ఇంకా అమ్మాయిలు కూడా ఎరగదీస్తున్నారు ఆ స్టెప్ వేయడంలో కానీ. సో ఒక్కొక్కళ్ళు దాదాపు 10 మిలియన్ 15 మిలియన్ 20 మిలియన్ రీచ్ కొట్టేస్తున్నారు అనమాట ఆ రీల్స్ చేసి. సో ఈ సాంగ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఎవరు చేసినా కూడా చాలా అద్భుతంగా మంచి రీచ్ అయితే వస్తుంది. సో చికిరి చికిరి సాంగ్ వైబ్ అయితే ఇప్పట్లో తగ్గేలా లేదు. మరి అది తగ్గేలోపే December 31st ఇంకో సాంగ్ కూడా వదులుతారు పెద్ద నుంచి అని తెలుస్తుంది. సో అది న్యూ ఇయర్కి కూడా ఊపైపోతుందని తెలుస్తుంది అనమాట. సో మరి పెద్ద నుంచి పుష్పలాగా ఒక మంచి ఆల్బమ్ రాబోతుంది. సో రామ్ చరణ్ గారికి కూడా ఇలాంటి ఒక ఆల్బమ్ రంగస్థలం అప్పుడు పడింది, ఇంకా తర్వాత మళ్ళీ మంచి ఆల్బమ్ పడలేదు అనుకునే ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి కిక్ ఇవ్వబోతున్నారు బుచ్చిబాబు గారు అని తెలుస్తుంది. సో ఈ సినిమాలో వచ్చే ప్రతి సాంగ్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి పెద్ద నుంచి వచ్చే మిగతా సాంగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి.